హలో ఫ్రెండ్స్, ఇంట్లోనే కూర్చుని మీ సర్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాం. బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ బార్ లో ఎపిక్ ఓటర్ టైప్ చేయండి. మీకు ఓటర్స్ సర్వీస్ పోర్టల్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు ఎలక్షన్ కమిషన్ హోమ్ పేజ్ లోకి వెళ్తారు. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ సైన్ అప్ చేసి ఉంటే డైరెక్ట్ లాగిన్ చేయండి. సైన్ అప్ చేయకపోతే ముందుగా సైన్ అప్ చేయాలి. సైన్ అప్ పేజ్ లోకి వెళ్ళినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇండియన్ రెసిడెంట్ ఎలెక్టర్, ఇండియన్ ఓవర్సీస్ ఎలెక్టర్. మీరు ఇండియన్ రెసిడెంట్ ఎలెక్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సైన్ అప్ కోసం మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేయండి. ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నమోదు ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతే మీరు లాగిన్ చేసి మీ సర్ స్టేటస్ చెక్ చేయగలరు. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే తర్వాతి స్టెప్స్ లోనే మీ స్టేటస్ ఎలా కనిపిస్తుందో మరియు బిఏలో సబ్మిట్ చేశారా లేదా అనేది చూపిస్తున్నా. ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ప్రతి స్టెప్ ని ఫాలో చేయండి. ఇప్పుడు మీరు మీ ఫస్ట్ నేమ్ కంపల్సరీగా ఇవ్వాలి. లాస్ట్ నేమ్ ఆప్షనల్. సెండ్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫై పై క్లిక్ చేయండి. సైన్ అప్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు నమోదు ప్రక్రియ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. అదే మొబైల్ నంబర్ తో మళ్ళీ లాగిన్ చేయండి. ఇప్పుడు వెంటనే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీరు చూడాలనుకునే నెక్స్ట్ టెక్నికల్ వీడియో గురించి కామెంట్ చేయండి. మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. తర్వాత వెరిఫై బటన్ పై క్లిక్ చేసి లాగిన్ చేయండి. ఇలా చేస్తే లాగిన్ ప్రాసెస్ పూర్తవుతుంది. లాగిన్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే మీరు స్క్రీన్ కుడిపై భాగంలో మీ ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఇది లాగిన్ కంప్లీట్ అయిన దానికి క్లియర్ ఇండికేషన్. తర్వాత మీరు ఫిల్ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్లి మీ సర్ స్టేటస్ చెక్ చేయవచ్చు. ఇక్కడ మీరు నివసిస్తున్న స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. బిఏలో మీ ఫార్మ్ సబ్మిట్ చేసి ఉంటే కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. సబ్మిట్ చేయకపోతే మీ బిఏలోని కాంటాక్ట్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.